నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. రాజవర్ధన్ గారు, అమ్మా. బిజినెస్ అనేది చాలా మంది అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ తో చేస్తూ ఉంటారు. అవును. బిజినెస్ చెయ్యాలి. కొంతమంది ఏమో నేను ఎవరి కింద పని చేయను, నేను బిజినెస్ చేస్తాను, నేను పైకి వస్తాను అంటారు. అవును. అసలు నిజంగా అంత ఫైర్ బ్రాండ్స్ ఒక్కొక్కసారి బాగా పైకి వచ్చేస్తూ ఉంటారు. అవునవును. వస్తారు. నిజంగా వస్తారు. ఇది కసి ఉండాలి, కసి ఉండాలి. definite గా. ఆ స్పార్క్ ఉండాలి. ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఉండాలి. ఒక ప్రోగ్రామ్ Business ఉండాలి, మరి- స్పార్క్ ఉండాలి. అవును, అవును. అయితే ఇక్కడ అదే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, బిజినెస్ లో కొంతమందికి మనం చూస్తూ ఉండగానే వాళ్ళు కోట్లకు అధిపతులు అయ్యే వాళ్ళు ఉంటూ అవునమ్మా, ఉంటారు. అవునమ్మా, అరే నిన్న మొన్నటి దాకా మామూలుగా ఉన్నారంటే ఆ బిజినెస్ పెట్టారు, కోట్లు వచ్చేసాయి. అవును, కొంతమంది పాపం నిజంగానే ప్యాషన్ ఉంటుంది, అవును. నిజంగానే చెయ్యాలన్న కసి ఉంటుంది, కసి ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చేస్తారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అక్కడే అన్నట్టుగా ఉంటుంది. ఉంటారు. బాధ అనిపిస్తుంది, అవును. అరే వాళ్ళు పైకి రావట్లేదు అవును, పాపం. అవును. ఎందువల్ల ఇలా జరుగుతుందండి? అలాగే ఒకవేళ ఇట్లా పైకి రావట్లేదు, మా బిజినెస్ డెవలప్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి రెమెడీస్? తప్పకుండా అమ్మా. ఇప్పుడు బిజినెస్ అంటే జాతక చక్రంలో సెకండ్ హౌస్, 10th హౌస్, 11th హౌస్ చూస్తారా? చూడాలి. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళది చూడాలి, ఎలా ఉన్నారు వాళ్ళు. ఇంకోటి బిజినెస్ వాళ్ళకి కలిసి వస్తుందా అనేది కూడా ఫస్ట్ పాయింట్. కొందరికి 6th హౌస్ యాక్టివేట్ అవుతుంది, వాళ్ళు సర్వీసే చేస్తారు. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి బిజినెస్ చేయమంటే వాళ్ళు ఎదగలేరు, ఏదో సాటిస్ఫై ఉండదు. చేస్తున్నాం కానీ ఏమో రావడం లేదు, అక్కడే ఉన్నాం, 10 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుందని ఒక అసంతృప్తి ఉంటుంది. అదే వ్యాపారంలో కొందరు మీరు అన్నట్టు ఒక 2 yearsలో కోట్లలో వెళ్ళిపోతారు. Yeah. వాళ్ళకు ఒక 100 చేయాలి ఆర్డర్ అనుకుంటే 1000 వస్తాయి ఆర్డర్. రాత్రి ఆర్డర్స్ ఎక్కువ పెరగడము, వ్యాపారం బాగా జరగడము, వాళ్ళు డబ్బు బాగా రావడం అనేది మనం చాలా మందిని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చాలా జాతకాలలో గమనించింది, పెద్దలు చెప్పింది, నాకు తెలిసిన మటుకు కుజుడు ఉచ్చలో ఉంటే ఆ కుజుడిని రావు చూస్తే, రాహు అయితే రావు చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనకు అకస్మాత్తుగా మనకు నష్టం జరగాలన్నా, అకస్మాత్తుగా మనకు డబ్బు రావాలన్నా, అకస్మాత్తుగా ఏదైనా ఇవ్వాలంటే రావే. అది రావు చాలా కీ రోల్. అంటే బిజినెస్ అంటే బుధుడు గురించి, బుధుడు కూడా ఉండాలి, బుధుడు రిలేట్ ఉండాలి. అంటే ఇక్కడ అకస్మాత్తుగా మనం అకస్మాత్తుగా వ్యాపారం అంటేనే బుధుడు ఎక్కడ ఉన్నాడు అనేది చూడాలి. శని కూడా కీలకము. అయితే మనం అకస్మాత్తుగా అనుకుంటున్నాం కనుక దానికి కుజుడు రావు. కుజుడు ఉచ్చలో ఉండి వృషభంలో రావున్నా, కన్యలో రావున్నా వీక్షణ ఉంటుంది 159. ఇవి లేకుంటే కుజుడు రావు ఒక దగ్గర ఉన్నా వాళ్లకు 10వ స్థానము, 11వ స్థానము శుభకరమైన దృష్టులున్నా వాళ్ళు వ్యాపారంలో చాలా రాణిస్తారు. నేను చూసిన చాలా మందికి అకస్మాత్తుగా ఆర్డర్లు పెరగడము, వ్యాపారం సాగడము, వాళ్ళు బ్రాంచ్లు మళ్ళీ పెట్టడము, అలా చాలా మంది జరుగుతుంది. ఒకవేళ ఇది రివర్స్ ఉంటే వాళ్ళకు కలిసి రాదు. అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవడము ఒక పద్ధతి, మనకు వ్యాపారంలో రాణిస్తామా లేదా, మంచి నిపుణులతోటి మనం ఒకసారి చర్చించుకొని నాకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఎప్పుడు కలిసి వస్తుంది, ఇది కూడా ఉంటుంది. మనకి పెట్టగానే మనం అనుకున్నప్పుడు పెట్టగానే కలిసి రావాలని కూడా లేదు. మన జాతక చక్రంలో ఏ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇది చెయ్యొచ్చా లేదా అని అడ్వైస్ తీసుకొని మనం ముందుకు పోతే నష్టాల పాలు కాకుండా మనకు ఒక సాటిస్ఫై, మన కుటుంబానికి కూడా చేశాము, బాగున్నాము అన్న ఒక తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా రైట్. సో మేజర్ రోల్ అయితే మరి రాహువు అండ్ కుజుడు చేస్తాడు. మరి లేదండి ఇట్లాంటి ఉచ్చలో ఉండటం కానీ, లేకపోతే నిజంగానే ఇట్లాంటి మిరాకిల్స్ చేసేటటువంటి పరిస్థితి లేదు, అందరికి ఉండకపోవచ్చు, గ్రహచారం ఉండదు. కాకపోతే ఇప్పుడు కొందరికి ఏంటంటమ్మా 100% ఉండొచ్చు, 100% బాగున్న వాళ్ళు మనకు దొరకరు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. 25%, 50%, 75% బాగుండి బాగలేనట్టు ఉన్న వాళ్ళే మనకు దొరుకుతారు. అలాంటి వాళ్ళు మనల్ని కన్సల్ట్ చేస్తే
ఏ టైంలో బాగుంటుంది, ఉమ్. మనం ఏం రెమెడీలు చేసుకోవచ్చు. ఉమ్. మనకు ఆ గ్రహానికి సంబంధించిన 10th హౌస్, 11th హౌస్, బుధుడు ఎక్కడ ఉన్నాడు అవన్నీ పరిశీలించి సో అది పరిశీలనతో చేయాల్సిన పరిశీలనతో విషయం. చేస్తే మనకు ఉమ్. సక్సెస్ అవుతుంది. ఉమ్. ఉమ్. పరిశీలనతో చూస్తే సక్సెస్ అవుతాం. ఉమ్. ఇంకోటి, ఈ పరిశీలించి ముందుకెళ్తే చాలా చక్కగా ఉమ్. రాణిస్తాం. ఇన్ జనరల్ గా చేసుకున్నటువంటి రెమెడీస్ ఏమి ఉండవండి? అంటే బానే ఉందండి, పెద్ద ఏమి సూపర్ అని కాదు, అలా అని మరి నీచంగా ఏం లేదు, బానే ఉంది. అదే పిటన్ గొట్ట పొయ్యిలో బొట్ట అన్న సామెతలాగా వెళ్ళిపోతోంది, కానీ కొంచెం రావాలి అనుకున్న వాళ్ళకి అనుకున్న ఏమన్నా? వాళ్ళు కొద్ది రెమెడీ చేసుకోవాలి. ఉమ్. గ్రహస్థితి అనుకూలించాలి. ఉమ్. ఉమ్, ఎట్లాంటి రెమెడీస్ మీరైతే ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఆ జాతక చక్రంలో ఉమ్. శుక్రుడు ఎలా ఉండు, వాళ్ళకి అంటే డబ్బే కదా, ఉమ్. డబ్బే కనుక వాళ్ళకు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఏం రెమెడీ చేస్తే అది యాక్టివేట్ అవుతాడు. ఉమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమ్మ 9 గ్రహాలు, ఉమ్. 9 గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ ప్రతి వ్యక్తి మీద ఉన్నది. అవును. 3 గ్రహాలు ఉమ్. మనకు ఇబ్బందులు చేస్తాయి. ఉమ్. నీచలో ఉండొచ్చు, దురుస్థానంలో ఉండొచ్చు, ఉమ్. ఏదో 3 గ్రహాలు మనకి ఇబ్బంది చేస్తాయి. ఉమ్. ఒక 3 గ్రహాలు నార్మల్గా ఉంటాయి, న్యూట్రల్ న్యూట్రల్ ఉంటాయి. ఒక 3 గ్రహాలు మనకు అదృష్టాన్ని ఇచ్చి పెడతాయి. ఎవరి జాతకం లేదు. ఓకే. ఒక 3 గ్రహాలు, 9 గ్రహాలు ఇబ్బందులు పెట్టాయి, 9 గ్రహాలు మంచి చేయి. మంచి చెయ్యవు, ఇది మనం ముందు తెలుసుకోవాలి. కనుక మన జాతకంలో 3 గ్రహాలు, ఆ. అంటే 3 అంటే 3 కావచ్చు, 4 కావచ్చు. ఉమ్. ఉమ్. ఓ ఎగ్జాంపుల్ ఆ. చెప్తాను. ఆ. ఒక 3 గ్రహాలు మనకు యోగాన్ని ఇచ్చే, అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు ఏవి, ఉమ్. అవి ఎప్పుడు ఓ మళ్ళీ వాటి దశలు ఆ రావటం దశలు లాంటిది రావడం ఉంటుంది, గోచారం ఉంటుంది. ఉమ్. అవన్నీ పరిశీలించి ఉమ్. మనం చేస్తున్న వ్యాపారానికి ఇది కనెక్ట్ అవుతుందా. ఉమ్. ఇప్పుడు వ్యాపారం అంటే ఇనుము వ్యాపారం ఉంటుంది, శని నీచలో పడతాడు, ఉమ్. ఇనుము వ్యాపారం కలిసి రాదు, కలిసి రాదు కదా. నూనె వ్యాపారం కలిసి రాదు. ఉమ్. అలా మనకు చేస్తున్న వ్యాపారం ఏంది, ఉమ్. దాని కారకత్వం ఏంది, ఉమ్. అలా మనకు నడుస్తున్న దశ ఏంది, ఉమ్. ఈ టాలీ అవుతుందా, రైట్. అది చూసుకున్న తర్వాత మనం మొదలుపెట్టి ఉమ్. మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనకు ఏం అవసరమో రెమెడీ అది చేసుకో. అది చేసుకుంటే మనకు ఇబ్బందులు లేకుండా రైట్ ఉంటుంది. అయితే ఇది డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన వాళ్ళకి, మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు తెలియదు అసలు ఎప్పుడు పుట్టామా అన్న వాళ్ళకైతే మీరు ఏం పేరు చెప్తారు? ఉంది కదమ్మా. ఉమ్. ఇప్పుడు పేరుని బట్టి రామయ్య అంటాడు, ఉమ్. కృష్ణయ్య అంటాడు, పేరును బట్టి ఉమ్. వాళ్ళ జీవితంలో 10 ఏళ్ల నుంచి ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఉమ్. దాని బేరీజ్ దాన్ని వేసుకొని బేరీజ్ చెప్తారు. చేసుకోవచ్చు. ఉమ్. మీ ఈ సంవత్సరం ఎలా ఉంది, వాళ్ళు ఒక సమస్యతో వస్తారు, ఆ సమస్యకు ఇప్పుడు నడుస్తున్న గోచరానికి ఇక్కడ లింక్ వస్తుంది రైట్ అనేది మీరు అనేది చూసుకుంటారు. అనలైజ్ చేసుకొని ఉమ్. వాళ్ళకి ఏం రెమెడీ ఇవ్వచ్చు, ఉమ్. ఉమ్. రైట్. అలా దాన్ని కూడా మనం ముందుకు పోవచ్చు. తప్పకుండా తప్పకుండా. సో బిజినెస్ లో అడుగుతూ ఉంటారు మనకు కూడా, కమెంట్స్ లో కానీ కాల్స్ కానీ వస్తూ ఉంటాయి. బిజినెస్ మరి వర్కౌట్ అవ్వాలి, చాలా మంచి లాభాలు రావాలంటే ఏం చెయ్యాలి అనేది అడుగుతుంటారు. ఏదో వేగ్గా ఏదో రెమెడీ చేసేయటం కాదు, కాదమ్మా. జాతకాన్ని బట్టి అంటే తెలుసుకొని మామూలుగా మాత్రమే ఇప్పుడు చేయాలి. లక్ష్మీ అమ్మవారికి మొక్కడం వల్ల డబ్బు వస్తుంది అనేది మనం అందరికి తెలిసిందే, అది మొక్కుదాం. కానీ మన జాతక చక్రంలో రైట్. మనకు యోగాన్ని, అదృష్టాన్ని ఇచ్చే ఉమ్. గ్రహాలు ఏంటివి, ఉమ్. అది ఎప్పుడు మనకు యాక్టివేట్ అవుతాయి, ఉమ్. మనం ఏం చేస్తే యాక్టివేట్ అవుతాయి అనేది తెలుసుకొని ముందుకెళ్తే కరెక్ట్. మనకు ఒక గైడెన్స్ ఉంటుంది. తప్పకుండా తప్పకుండా. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. అంటే నేను ఇందాక అన్నట్టుగా వేగ్గా బిజినెస్ లో ఇబ్బందులు పడే వాళ్ళు డెఫినెట్ గా సార్ ని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.